ప్రేమగలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సంతోషంతోనూ ఉత్సాహంతోనూ దేవా మీరిచ్చిన ఆహారాన్ని భుజిస్తూ మీరిచ్చిన ఆయుష్ను మీ కొరకు వినియోగిస్తున్నాం. మీ కొరకు ఈ బ్రతుకును ఇచ్చినందులకి మేము అందరం చెల్లిస్తున్నాం. ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ మీ పని చేస్తూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. మరొకసారి మీ పిల్లలతో కలిసి మీ యొక్క మాటలను ఆలోచించుకుని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. మరి గత 3 రోజుల సభలు ప్రతి ఒక్కరూ కష్టపడి మరి అనేక మందికి వాక్యాన్ని మనం వినిపించాం. అందులో భాగంగా చివరి రోజు మనం మాట్లాడుకున్నామే, అది డిస్టర్బెన్స్ అయ్యిందండి. మరొకసారి ఆ మాటలను మనం అందరం కలిసి ఆలోచిద్దాం. వాక్యానికి కరువు కాలం రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ మాటను గమనిస్తే నిజంగానే చాలా మెలకుగా ఉంటారు. మనుషులు ఆహారం కొరకు వెతుకుతున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి రప్పించినప్పుడు అండి, ఏనాటి భత్యం ఆనాటి కూర్చుకోవాలన్నాడు. ఏనాటి భత్యం ఆనాటి కూర్చుకోవాలి. ఇక మొన్న కరోనా కాలం వచ్చింది. కరోనా భయంకరమైన కరువు. రేపటి గురించి ఆహారం కావాలంటే ఈరోజే లాక్డౌన్. ఆ లాక్డౌన్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ భయంకరమైన సేఫ్టీతో మాస్కులు పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని మార్కెట్లకు వెళ్ళారు. మాంసం తేవడానికి ఎక్కువగా చికెన్ అమ్ముడు పోయిందండి. ఆ 2 గంటల్లో కొన్ని కోట్ల టర్నోవర్ జరిగింది దేశంలో. 2 గంటల వ్యవధిలోనే. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు వాక్యం అంత ముఖ్యం. మనుషులు శరీరానికి ఏం పెట్టాలి, ఏం తినిపించాలి, ఏ రుచులు నాలుకకి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఆత్మకు కావలసిన రుచులు అందించడం లేదు. ఆత్మకు కావలసిన రుచులు అందించడం లేదు. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఆత్మ ఘోషించడం, ఆత్మ ఘోషించే దాని చప్పుడు మనకు వినబడదండి. శరీరంలో చాలా సమయం వరకు ఆహారం తినకపోతే గుర్రమని ఉంటాయి పేర్లు, తెలుసా? లోపల పేర్లు అంటే అర్థమవుతూ ఉంటుంది, లోపల ఆహారం కావాలని సిగ్నల్స్ ఇస్తుంది. మరి ఎప్పుడైనా ఆత్మఘోష ఎప్పుడైనా మీరు విన్నారా? ఆత్మ ఘోషిస్తే మనం తట్టుకోలేము, చచ్చిపోతాం. అందుకనే ఆత్మఘోష మనకు వినబడకుండా సౌండ్ ప్రూఫ్ చేశాడు దేవుడు. అంతే కదండి. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు వాక్యము అంతకంటే ముఖ్యం. శరీరాన్ని కాపాడడానికి విటమిన్స్ తీసుకుంటారు. ఈరోజు మార్నింగ్ ఒక హాస్పిటల్కి వెళ్ళామండి. అతగాడు చెప్తున్నాడంటే అతను ఒక క్రైస్తవుడు. అతడి పేరు రూబేన్.
ఇశ్రాయేలు తొలి సంతానము రూబేన్ అని పేరు పెట్టుకున్నాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, సైంటిస్టు మార్క్. అతడు కూడా క్రైస్తవుడేలేండి. అతడు ఈ మనుషులకు ఇచ్చే ట్రీట్మెంట్ దానిని కనుగొన్నాడట. అది ఏదో పేరు ఉందండి, హెల్ప్ అనుకున్న పేరు. అతని ఫోటో పెట్టి మార్నింగ్ అతను పూజ చేస్తున్నాడండి. గుడ్ మార్నింగ్ మార్క్ గారు అంటున్నాడు. అతను ఎక్కడో ఉన్నాడు. అతని ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ మార్క్ గారు అందరూ అండి. మరి లేపి బాగుంది, గుడ్ మార్నింగ్, ఈరోజు మాకు మీరు దయచేశారు. ఈ రోజట మార్కు గారట దయచేశారట. ఆలోచించండి. అంటే శరీరానికి కావలసిన ఔషధాన్ని కనుగొన్నాడని అతన్ని పూజ చేస్తున్నాడు. అతనికి వేడుకుంటున్నాడండి, మా పట్ల ఎంతో శ్రద్ధ చూపి మా కొరకు ఇది కనుగొన్నావు, ఈ ప్రోడక్ట్, ఈ మూలికలు మాకు ప్రాణరక్షణ పెట్టావు నువ్వు అని అతను కొనియాడుతున్నాడండి. అంటే ఈరోజు మనుషుల వ్యవస్థ ఆలోచన వస్తే శరీరం కొరకే, కనబడే శరీరం కొరకే ఆలోచిస్తున్నారే తప్ప కనబడని ఆత్మ కొరకు ఎవరు ఆలోచించడం లేదు. నేను ఆశ్చర్యపోయానండి. నన్ను కూడా లేపాడు, మా అక్కతో పాటు నేను కూడా వెళ్ళాను కదా. అందరు లేవండి, ఈరోజు మాకు దయచేశావు, అందుకై నీకు ధన్యవాదాలు. భూమిని నడిపించింది ఎవరండి? భూమిని త్రిప్పుతుంది ఎవరు? రోజుకు గంటకు 1,11,600 చిల్లర కిలోమీటర్లు తిరుగుతుంది. నడిపించేది మార్క దేవుడండి. విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి దేవుడికి ఉంది. మరి ఈరోజు మనుషులను కొనియాడుతున్నారండి. కేవలం శరీర ప్రక్రియ, మీరు అలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఈ తినాలి, అది తినాలి, ఇందుకు ఈ టైంకి మీరు పడుకోవాలి, ఆ టైంకి మీరు లేవాలి. ఎన్నండి బాబోయ్, ఇంత చేసిన చనిపోవడం లేదా? ఆలోచించండి. ఒక సినీ నటుడండి, పుతిన్ అని పేరు, కండల వీరుడండి. ఇలా చేస్తాడంటే నిజంగా అండి, అతడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి. ఈ శరీరం ఎప్పటికైనా ఏ రోజుకైనా విడిచిపోవలసిందే. యోహాను సువార్త 6:63 చూడండి. యోహాను సువార్త 6:63 శరీరం కొరకు ఎన్ని నువ్వు చేసినా, శరీరం కొరకు ఎంత నువ్వు ఆలోచించినా, ఈ శరీరం ఒకరోజు నిన్ను నన్ను విడిచిపెట్టిపోతుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. దేవుడు ఒక మాట అంటే మనుషులు విరోధంగా మాట్లాడుతున్నారండి. దేవుడి కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నదంటే మనుషులు శరీరమే జీవింపజేయుచున్నది, ఆత్మయు కేవలం నిష్ప్రయోజనము. అంతే కదండి. ఆత్మయే నిష్ప్రయోజనము, శరీరమే మనిషిని జీవింపజేస్తుంది. ఇది మనుషుల టార్గెట్. ఉదయం లేవగానే చూడండి, ట్రిప్స్ అట, శరీర హెల్త్ ట్రిప్స్ అట. ఎన్ని చేసినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఒకరోజు ఇందులో నుండి ఆత్మ వెళ్ళాలి. కనిపించే శరీరము, నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ఇంతగా ఆలోచిస్తున్న వ్యక్తులు, మనుషులు, లోన ఉన్న ఆత్మ గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి? మన గురించి మనం ఆలోచించడం లేదు, వ్యర్థమైన దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆత్మ ఎవరు? మనమే. నేను అనగా శరీరం కాదండి, లోన ఉన్న ఆత్మ అను నేను.
తన గురించి తాను ఆలోచించడం లేదు, కానీ ఈ మట్టి గురించి ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారి మాటలు కూడా ప్రపంచానికి అర్థం కాలేవండి. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. 6వ అధ్యాయము 26వ వచనం. యేసు మీరు ఏడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం కొరకు 27, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, కానీ నిత్య జీవము అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు అది మీకు అనుగ్రహించును అన్నాడు. అంతే కదండి, అంతేనా కాదా? 5వ అధ్యాయం 39 వచనం చూడండి ప్రక్కన. 5వ అధ్యాయము 39. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు. లేఖనములు ఎవరు? అక్షయమైన ఆహారం, వాక్యం. క్షయమైపోవు శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ అక్షయమైన ఆహారం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. అలా ఆలోచించకపోతే కరువు కాలం రాబోతుంది. కరువు కాలం రాబోతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదలని వెతుకుతూ తిరుగుచున్నాడు. అంతే కదండి, వెతుకుతున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, వాడికి కొంచెమే సమయం ఉందని బహు క్రోధముతో మీ ఎదుకు వచ్చి ఉన్నాడు అన్నాడు. 12వ అధ్యాయం 7వ వచనం అండి, తనకు కొంచెం సమయం ఉంది, వాడికి కూడా కరువు కాలం రాబోతుంది. వాడికి కూడా కరువు కాలం. ఆ మాట ఎప్పుడంటే నేటికి 2000 సంవత్సరాల క్రితం అపవాది గురించి మాట్లాడిన మాట. తనకు కొంచెమే సమయం ఉంది, ఈ కొంచెం సమయంలోనే నేను ఎంతమందిని లాగాలో అంతమందిని లాగేసుకోవాలి. లాగుతున్నాడండి వాడు. హబక్కు గ్రంథంలో గాలము వేసి నరులను లాగుతున్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు, కానీ దేవుని పిల్లలుగా దేవుని పిల్లలు వారి పని దేవుని పిల్లలు దేవుని పిల్లల పని చేయడం లేదండి. అంతే కదండి. అక్షయమైన ఆహారము ఆత్మకు పెట్టడానికి ఎవరు ఆలోచిస్తున్నారు? ఈరోజు కాకపోతే రేపు వస్తుందండి. ఈ ఆదివారం కాకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం, ఈ మీటింగ్ కాకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటే కదా, నేను బ్రతుకుంటే కదా. అసలు ప్రపంచం ఎప్పుడు మునిగిపోతుందో, ఎప్పుడు డూమ్స్ డే అవుతుందో ఎవరికి కూడా తెలియదు. దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. ఎవరు ఆలోచిస్తున్నారండి? సమాజం గురించి ఆలోచిస్తున్నారు. తిండికే, కేవలం తిండికే. ఏమీ కనిపెట్టాలి. ఫాస్ట్ ఫుడ్ అంటండి, ఫాస్ట్ ఫుడ్. 5 నిమిషాలలో నూడిల్స్ తయారు చేసి ఇచ్చేస్తారండి. అది ఫాస్ట్ ఫుడ్. మరి ఆత్మకు కూడా ఫాస్ట్ ఫుడ్ పెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారండి? ఆత్మకి ఎందుకండి? ఆత్మ ఎప్పుడైనా మిమ్మల్ని అడిగిందా నాకు ఆహారం పెట్టవా ప్లీజ్ అని? మనము ఎలా తయారయ్యామంటే కనబడిన దాని గురించి ఆలోచిస్తున్నాం, కానీ కనబడని దాని గురించి ఆలోచించడం లేదు. కనబడుతున్నాడా? దేవుడు కనబడుతున్నాడు మీకు? కనబడడం లేదు.
మరి రక్త సంబంధులు, చుట్టాలు, బంధువులు, సమాజం, లోకం కనబడుతుందా? కనబడుతుంది. లోకం గురించి ఆలోచిస్తున్నారు తప్ప కనబడే దేవుని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆలోచించండి, ఆలోచించండి. వాక్యానికి కరువు కాలం రాబోతుంది. ఇప్పటికైనా మేల్కోవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. దేవుణ్ణి తెలియని వారికి ఈ వాక్యపు కరువు అంటే తెలియదండి. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవరాలు తెలుసుకునే ఒక నిజమైన సంగతి, వాక్యానికి కరువు కాలం రాబోతుంది. కరువు కాలంలో ఎందరిని మీరు నిలబెడతారు? ఎంతమందిని రక్షిస్తారు? ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. బాధ్యత అండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2-3 వచనం చదవండి. దేవుడి బాధ్యతను ఇంతమంది నిర్వర్తిస్తున్నారు చెప్పండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనం అంటే వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి పెద్ద కళ్ళే చూస్తున్నాడట భూమి వైపు. నరులను పరిశీలిస్తున్నాడట. పరిశీలిస్తున్నాడు. పరిశీలనలో నిలదొక్కున్న వారెవరు? ఎవరూ లేరట. అందరూ త్రోవ తప్పి బొత్తిగా చెడిగినారు. అందులో మనం ఉన్నామా? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6-8 చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-8. యెహోవా మీకు దొరుకు కాలం ఈ కాలం. యెహోవాను వెతుకు కాలం. దేవుడు దొరుకు కాలం. వెతికే కాలం ఇదే, దొరికే కాలం ఇదే. ఇక రాబోయే కాలాలలో మనం వెతకము, దేవుడు మనకు దొరకడు. అంతే కదండి. ఈరోజు ఎంత బాగుందండి వాతావరణం చెప్పండి. చాలామంది ప్రభుత్వాల మీద పడి ఏడుస్తున్నారండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మనకి ఎందుకు వాటితోటి భయపడుతున్నారండి? ఎందుకు భయం? దేనికి భయం? మనము బైబిల్ను మాత్రమే ప్రకటిస్తే మనను ఆపే శక్తి ఉండడండి. కలిపి చెరిపి ప్రకటిస్తే ఇతర విశ్వాసాలలోకి వెళ్ళి ఏలు పెట్టి కెలికితే వాడు నిన్ను గెలుకుతాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇందులో నుండి తప్పిపోకుండా, దీనిలో ఏది కలపకుండా ఒకవేళ ఖచ్చితంగా ప్రకటించినట్టయితే ఎవరు కూడా మనల్ని ఆపలేరు. ఏ ప్రభుత్వమైనా రానివ్వండి, నో ప్రాబ్లం. ప్రభుత్వాల కోసం ఆరాటపడుతున్నారు ఏంటంటే, ఫలానా వస్తే మనకు దడిబిడట. ఒకడు అంటున్నాడు, ఇక ఆ ప్రభుత్వం వస్తే మీకు దడిబిడట. సినిమా డైలాగ్ వాడుతున్నాడు. ఏంట్రా వాడేం చేస్తాడు? భారతదేశము మనం ఒక మంచి రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నాం. ఎవరి విశ్వాసాన్నైనా వారు ప్రకటించవచ్చు. వాక్ స్వేచ్ఛ. ఎవడండి దాన్ని కలిపి చెరిపేది? ఎవరండి దాన్ని మార్చేది? ఎవరికండి అంత ధైర్యం ఉంది చెప్పండి? అది దేవుని వలన పొందుపరచబడింది. ఎందుకంటే ప్రభుత్వాల గురించి మనం ఎందుకు ఆరాటపడాలి? ప్రభుత్వాల గురించి మనం ఎందుకు భయపడాలి చెప్పండి? మనం ఏం తప్పు చేస్తున్నామని? తప్పు చేసేవాడికి భయం. వీడికి వాక్యం సరిగ్గా బోధించడం రాదు. వాళ్ళల్లో వెళ్ళి వీళ్ళలో వెళ్ళి విమర్శిస్తారండి. అవి మంచి కావు, ఇవి మంచి కావు. మనం ఎందుకంటామండి? ఇందులో దేవుడు సమయం సందర్భాన్ని బట్టి ప్రకటించండి అని చెప్పాడు దేవుడు. అలా ప్రకటిస్తున్నాం మనం. కరువు కాలం రాబోతుంది కనుక మీరు అలర్ట్గా ఉండండి అని అన్నాడు దేవుడు. అలర్ట్గా ఉండండి.
అలర్ట్గా ఉంటున్నారా? చెప్పండి దేవుడి పిల్లరా. ప్రపంచము ఆహారం మీదనే ఆధారపడిందండి. తిండి 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 కొరకు కొట్టగా చస్తున్నారండి. అటు చూడండి, సోమాలియా అటు ప్రాంతాలలో మట్టిని పిసికి కాల్చి బిస్కెట్లు తింటున్నారండి. ఆహారం కరువు. మరి ఎవరు తీర్చడం లేదే వారి కరువు? కరెంట్ అఫైర్ అన్నది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి వారి కరువును ఎందుకు తీర్చడం లేదు? ప్రపంచ దేశాలు తీర్చవరంతే. అదంతేనండి. పక్క దేశం అడుక్కుంటున్నారండి, అడుక్క తింటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, పిల్లలు అమ్మేసుకుంటున్నారు. కరువు కాలం వారి చేతలారా చేసుకున్నారండి. తీవ్రవాదులను పెంచి పోషించి వారి దేశాన్ని వారి చేతులకు అప్పగించారండి. వారు ఊరుకుంటారా? వారి నెత్తురు తాగుతున్నారు. ఆలోచించండి. ప్రతి దేశంలో ఏ దేశమైతే రక్తపు ఏరులు భూమి మీద ఒలికింపబడుతుందో ఆ దేశానికి శ్రమ అన్నాడు దేవుడు. శపించబడుతుంది ఆ దేశం అన్నాడు. ఉగ్రవాదులను పాలు పోసి పెంచి వారికి సావరాన్ని కల్పించి వారి చేతిలోనే అంతమవుతున్నారండి. ఇది చరిత్ర దేవుని పిల్లరా. ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తును ధరించిన మనము, యేసుక్రీస్తును నమ్మిన మనము 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అన్న మాట మనం మర్చిపోయామండి. మనం ఎందుకు వచ్చాం? మనకు పని పాట లేక వచ్చామండి. చెప్పండి, పని పాట లేక వచ్చామా? పనుండే వచ్చాం. యేసుక్రీస్తుకైతే ఎంత పని ఉందో, యేసుక్రీస్తు చేసిన వాటివి కొదవైన వాటిని పౌలు గారు తీర్చడానికి కారణ జన్ముడుగా పౌలు గారు వచ్చాడు. అపొస్తలుల కాలంలో వారు సంపూర్తి చేశారు. వాక్యం సంపూర్ణమైంది, సర్వసత్యంలోకి వచ్చింది. ఆ వాక్యాన్ని విశ్లేషించడానికే కారణ జన్మలుగా మనం ఈ లోకానికి వచ్చాం, భూలోకానికి. ఏమయ్యా మీటింగ్కి రాలేమంటే, మళ్ళీ పెడతావు కదా, నేను వస్తాను. అప్పటి వరకు నీవు ఉంటావా, గ్యారెంటీ ఇస్తావని అడిగా. నేను ఒకటే మాట ఫోన్ కాల్ చేసేది, అంతే కదండి. మీటింగ్ జరుగుతాయి కానీ నీవుండవు. నిన్ను చెద్దర్లు పరుచుకునేటప్పుడు అని మా అక్క ఉంటుంది, ఎంత మంచి చెద్దరు ఉంటుంది, దాంట్లో పడుకోవడానికి నీవు ఉండవు, నేను ఉండను. అంతే కదండి. మీటింగ్లు పెడతాం కానీ ఆ మీటింగ్లకు నీవు హాజరు కావడానికి నీకు దినాలు ఉండవు. అందుకని దేవుడు దొరుకు కాలం, వినే కాలమా, ప్రకటించే కాలమా, పని చేసే కాలమా? ఇదే కాలం. ఆలోచించండి దేవుని పిల్లలారా. అపోస్తలుల కార్యములు  అగము కాలం వచ్చేసిందండి. భూలోకమంతా కరువట. ఏనాయనా అది 4వ అధ్యాయం అంట. అపోస్తలుల కార్యములు తీయండి త్వరగా. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం అండి. 11వ అధ్యాయం 29వ వచనం. క్రీస్తు శకం దేవుని పిల్లలారా. 11వ అధ్యాయము 28వ వచనం చదవండి.
వారిలో అగబోనొకడు నిలుబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని అన్నాడు. ఆత్మ ద్వారా అప్పటికి సర్వ సత్యంలోకి రాలేరు. అప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రవచనాలు పలుకుతున్నారు. ఈరోజు సర్వసత్యం మన చేతికి వచ్చింది. ఒక అగబులాగా నిలబడి ఆత్మ చేత మనం పలకడం కాదండి, వాక్యమే మనకు ఆధారం. భూలోకమంతటా ఏమైతుందట? కరువు రాబోతుంది. ఏ కరువు? ఆహారపు కరువు. శరీరానికి కావలసిన ఆహారము దొరకని దినాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మరి వాక్యపు కరువు రాబోతుందని ఏ ఒక్కరైనా చెప్తున్నారండి? చెప్పేది మనమే. చెప్పేది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారే చెప్పాలి. చెప్పితే జరుగుతుంది, జరగబోయేది, జరిగింది బైబిల్. ఆ బైబిల్ను ప్రకటిస్తున్న మనమే జ్ఞానవంతులమండి. అప్పుడు ఏం చేశారట శిష్యులందరూ? చదవండి, నిద్రపోతున్నారా? శిష్యులలో ప్రతివారు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపిరి. మరి వాక్యపు కరువు రాబోతుంది. ఆ కరువులో ఎంతమందిని మీరు ఆదుకుంటారు చెప్పండి? వాక్యపు కరువు రాబోతుంది, ఎంతమందిని మీరు ఆదుకుంటారు? ఎంతమందిని ఆదుకొనబోతున్నారు చెప్పండి? రాబోయే తరాల వారికి రక్షకులుగా మీ కుటుంబం నుండి ఎవరినైనా తయారు చేస్తున్నారండి? తయారు చేస్తున్నారా? ఆలోచించండి. ఎందుకండి? రాబోయే తరాలకు వాక్యం అందుతే ఎంత, అందకపోతే ఎంత. కానీ మా పిల్లలు మాత్రం దర్జాగా కాలు మీద కాలు మా సేవకుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను, నాకేం తక్కువ అండి? శిష్యులట యూదయ దేశంలో ఉన్న వారికట సహాయాన్ని పంపారట. మరి వాక్యపు కరువు కాలంలో ఎంతమందికి మీరు సహాయం చేస్తారు? వాక్యాన్ని సహాయం చేయమన్నాడు ఇక్కడ. ఆహారపు కరువు కాదు, వాక్యపు కరువు. ఆ కరువులో ఎంతమందిని వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని అందజేసి, వాక్యాన్ని సహాయాన్ని చేసి ఎంతమందిని నిలబెడతారు? అది ప్రశ్న. ఎప్పుడు ఆహారమే, ఎప్పుడు తిండిని ప్రక్కన పెట్టండి. తిండికి ఒక దండం. అంతే కదా. ఈ జానడి పొట్ట నింపడానికంటే కోటి విద్యలట జిమ్మక్కులు చేస్తున్నారు ఈరోజు. కానీ ఆత్మను కాపాడడానికి, ఆత్మ కడుపు నింపడానికి ఎంతమంది కోటి విద్యలు అభ్యసిస్తున్నారండి? కోటి విద్యలు అంటే లోకంలోని విద్యలు. మరి బైబిల్ అభ్యసిస్తున్నారండి? బైబిల్ ఒకటేనండి. మరి బైబిల్ని అభ్యసిస్తున్నారా? మాకెందుకండి అభ్యసించను? ఇది మాకు తిండి పెడుతుందండి. విద్యలు తిండి పెడుతుందండి. ఆ విద్యలు తిండి పెడుతుంది బోలే. ఆ విద్యలు తిండి పెట్టిన తిండి ఈ శరీరం ఎన్ని రోజుల వరకు నిలబడుతుంది? తరతరాలు నిలబడేది ఆత్మనే. ఉన్నవాణిలో నుండి వచ్చింది. తరతరాలు మాకు నివాస స్థలం నీవే. ఉన్నవాణిలో నుండి వచ్చింది ఆత్మ, ఎప్పుడు కూడా ఉంటుంది. మట్టిలో నుండి వచ్చింది మట్టికి చేరుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు క్షయమైన దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచించకండి. అక్షయమైనది జీవాహారం, నిత్య జీవమిచ్చు అక్షయ శరీరం గురించే మీరు ఆలోచించండి. ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక ప్రశ్న ఇస్తాను. మీ కుటుంబంలో దేవుడిచ్చిన గర్భఫలాలను ఎంతమందిని దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు చెప్పండి? 1, 2, 3, 4. తల్లిగారు సూపర్ అండి, వెరీ గుడ్.
5. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కరినైనా దేవుని కోసం పెంచండి, దేవునికి దారాదత్తం చెయ్యండి. ఈడు దేవుడు వాడు, ఈడు నావాడు కాడు, ఈవిడ దేవుడిది, నా సొత్తు కాదు. చైనాలో ఉన్నట్టండి ఇంటికి ప్రతి ఒక్కరిని, ఇంటికొక్కడిని మిలిటరీలకు పంపించాలంతే, దేశ రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు. మరి రాబోయే కరువు కాలాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరి ఇంటిలో నుండి ఒక సేవకురాలు, ఒక సేవకుడు తయారు చేయాలి. చేస్తారా? చేయడానికి ముందుకు వస్తారా? ఇది మీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఈరోజు ప్రసంగం మీ మీద సాక్ష్యం ఉంటుంది. దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడండి. ఆదికాండము 45వ అధ్యాయం చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. అయినను నేను ఇక్కడికి వచ్చుటకు మీరు నన్ను అమ్మేశారని అనుకోకండర్రా అన్నలారా. ఇశ్రాయేలు కుమారులని, యాకోబు కుమారులు 12 మంది గోత్రికులు. రాబోయే కరువు కాలాన్ని దేవుడు సూచించి ముందు జాగ్రత్తగా యోసేపును ఐగుప్తు ప్రాంతానికి పంపించాడు. కరువు కాలాన్ని ఆపాలి అంటే, కరువు కాలాన్ని ఎదుర్కోవాలి అంటే యోసేపే ఐగుప్తు దేశంలో ఫరో కంటే చిన్న స్థాయిలోనే, కానీ ఫరో కంటే ఎక్కువగా వెళ్ళడండి ఫరో ఐగుప్తు దేశాన్ని. ఎందుకు వచ్చాడట యోసేపు? అది మీకు సంతాపము పుట్టింపనీయకండి, ప్రాణరక్షణ కొరకు మాత్రమే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ప్రాణరక్షణ. ఈరోజు మనం ఉన్నామే ఆత్మల రక్షణ కొరకై ఉన్నాం, అంతే కదండి. ప్రాణరక్షణ కొరకు యోసేపు ఐగుప్తుకు పంపబడ్డాడు, ఇశ్రాయేలును కాపాడడానికి. ఇశ్రాయేలు నుండి, యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు, క్రీస్తు శకం. అతడు రావాలి అంటే ఆ రోజు ఇశ్రాయేలు కరువులో చనిపోకూడదు. నిజంగా అండి, వండర్ అండి దేవుడు, భవిష్యత్తు నెరిగిన దేవుడు. నా పిల్లలకు రక్షణ కలగాలి, ప్రపంచానికి రక్షణ కలగాలి అంటే నా కుమారుని నేను యూదా గోత్రంలో నుండి భూమి మీదకి రప్పిస్తున్నాను. కాబట్టి యూదా గోత్రము నా కుమారుడు భూమి మీదకి వెళ్ళేంత వరకు బ్రతికి ఉండాలి అంటే కరువు కాలాన్ని తట్టుకోవాలి, కరువు కాలాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొనే సత్తా కేవలం యోసేపుకే ఉంది. కాబట్టి యోసేపును వారికి ముందుగానే ఐగుప్తుకు ప్రాంతానికి పంపించి ఐగుప్తు దేశంలో ఒక రాజసింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. రాబోయే తరాల గురించి మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? రాబోయే తరాల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? అందరూ ఇంతే అంటారండి, మేమే ఉన్నామండి, ఇంకా లేరా ప్రజలు అనుకుంటున్నారా? నీ దగ్గరికి వస్తుంది తీర్పు. దేవుని ఇంటి నుండి ప్రారంభమైతే ఎవడన్ని నిలదొక్కుంటాడు చెప్పండి? ఇది దేవుని ఇల్లండి, ఇది మందిరాలు కూడుకునే స్థలం అండి, క్రైస్ట్ చర్చ్. దేవుడు ఎంత ఆశపడుతున్నాడు తన వాక్యం ద్వారా రాబోయే కరువు కాలాన్ని ముందుగా ఇందులో రాయించి పెట్టాడండి. యోసేపుకు చేతిలో ఏ గ్రంథం లేదు, యోసేపు చేతిలో ఏ ధర్మశాస్త్రం లేదు, కానీ ఫరో కలగన్నాడు. ఆ కళ భావము యోసేపు చెప్పుటకు యోసేపుకు జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక రాజు కన్న కళ యోసేపు ద్వారా దానికి అర్థాన్ని చెప్పించాడండి.
మరి ఈరోజు అంత్య దినాలలో మనం ఉన్నామండి. యేసుక్రీస్తు వారి రాకట ఇప్పుడు జరుగుతుంది, ఎవరికి కూడా తెలియదంటే. క్రైస్తవులుగా లోకాన్ని రక్షించే రక్షకులమండి మనము. ఏమనుకుంటున్నారు? రాజులము ఏలుతున్నాం మనము. ఎప్పుడు కూడా మన కుటుంబమేనా? ఎప్పుడు కూడా మన గురించే ఆలోచించలేనా? ఎవర్రా బాబు కట్ర నమ్ముతున్నాడండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ప్రాణరక్షణ కొరకు యోసేపును ముందుగానే ఐగుప్తులో దేవుడు సెట్ చేశాడు. ఈరోజండి ఈ ప్రాంతంలో ఉన్న వారికి వాక్యపు కరువు రాకుండా దేవుడు ఈ ప్రాంతంలో మనను సెట్ చేశాడు. అంతే కదండి. ఎవరి ప్రాంతాలు వారే కాపాడుకోవాలి. ఎవరి ప్రాంతాలు వారే కాపాడుకోవాలి. ఎవరి ఊరు వారే కాపాడాలి. ఎవరి వాడ వారే కాపాడాలి. కాపాడటానికి ముందుకు వస్తున్నారండి. నా కొడుకుని ఎందుకు ఇస్తానండి సేవకు? నా కూతుర్ని ఎందుకు ఇస్తానండి సేవకుగా? లోక చతువులు చదివించడానికి ఉర్రూతలు ఊగుతున్నారండి. మీరు నష్టపోతారు. అది ప్రపంచానికి శ్రేయస్కరం కాదు, దేశానికి శ్రేయస్కరం కాదు, నీ కుటుంబానికి శ్రేయస్కరం కాదు. కరోనా కాలంలో రేపటి గురించి ఆలోచించి సరుకులన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారండి. లాక్డౌన్ రాబోయే కాలంలో కూడా లాక్డౌన్ రాబోతుంది. వాక్యానికి సాతాను అన్ని దారులను మూసేస్తుంది. ఇక యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఇది శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోవాలి. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకూడదు. నిజంగాండి ఈ విషయంలో వాడికి హ్యాట్సప్ చెప్పాలండి. తెలుసా? ఆలోచించండి. అర్థమైందండి? వాడికి హ్యాట్సప్ చెప్పాలండి. వాడు దారులన్నీ మూసేస్తున్నాడు. మూసేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు భూమి మీదకి దిగాలి అంటే సకల జనులకు సాక్షాత్తంగా వాక్యాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పర్మిషన్ అడుగుతున్నారా లేదా? దారులు మూసేస్తుంది. కాలినడకన వెళ్ళి ప్రకటించే కంటే ఈరోజు జూమ్ మీటింగ్ ద్వారా ప్రకటిస్తున్నామండి. యూట్యూబ్ ద్వారా వెళ్ళిపోతున్నాయండి ప్రకటనలు. వాట్సాప్ ద్వారా వెళ్ళిపోతున్నాయండి ప్రకటనలు. వాడు ఎంత వరకు టైట్ చేయాలో అంత టైట్ చేస్తున్నాడు. ఇక రాబోయే కాలం ఇంకా టైట్ అండి. ఆ సమయంలో మనము వాక్యం ప్రకటించలేము. ఎక్కడికి మనం వెళ్ళలేము. ఆ సమయంలో మనం బ్రతుకుంటామా లేదా, లేకపోతే రాబోయే తరాల వారు వస్తారా? కానీ ఇప్పుడు మంచి సమయం ఉంది. మనకు మంచి ప్రకటించే సమయం ఉంది. వాక్యాన్ని వినే సమయం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే తరాల వారికి, రాబోయే వారి గురించి మనం ఆలోచించాలి. మంచి పునాదిని వేసి మనం వెళ్ళిపోవాలి. అందుకేనే వచ్చామండి మనము. రాజకీయాల కోసము, పబ్బాల కోసము, ఫంక్షన్ల కోసం భూమి మీదకి రాలేమండి మనం. మానవుడు ప్రతి ఒక్కరు కారణ జన్ముడు. కోట్ల కణాలలో ఒక కణము నిలబెట్టిండు దేవుడు. పోటీలో నిలబెట్టి మనను భూమి మీదకి తీసుకొస్తే భూమి మీద రన్నింగ్ పోటీలు చేస్తున్నారండి. కప్పులు గెలుచుకుంటున్నారండి. బంగారు పథకాలు మెడలేసుకొని సంబరపడిపోతున్నారండి. ఈ బంగారు పథకము బ్రతుకున్నంతవరకు బంగారు పథకం, చచ్చిపోతే తీసి పడేస్తారని ఏలాడబెడతారు. ఇంకా ఎవరైనా ఆత్మకు కావలసిన బంగారు పథకాన్ని, ఆత్మకు కావలసిన షీల్డ్ కోసం ఎవరైనా ఆలోచిస్తారండి. ఆయన నమ్మికి ఎలా పరలోకం దొరుకుతుందండి? చస్తే పరదేశి వెళ్తారండి మీరు? నిజంగా చెప్పండి. ఒక్కరు చేతులు అవ్వటండి. నేను చస్తే, ఈ సమయంలోనే చస్తే ఖచ్చితంగా పరదేశికి వెళ్తానన్న చేతులు ఎత్తండి ఎవరైనా.
2, 3, 4, 5, 6, 7 ఎంత ధైర్యం ఉందండి. తక్కిన వారు డౌట్లోనే ఉన్నారు. ఇంకా వెళ్తామో వెళ్ళము. మీ అనుమానమే మిమ్మల్ని తినేస్తుంది. అంతే కదా. ఒరే నువ్వు ఎటు పోతున్నావురా, నువ్వు నీ కాలుకు బట్ట లేకుండా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు కదా తిరుపతిలాగా. దేవుడి పిల్లలారా ఆలోచించండి. ప్రాణరక్షణ కొరకు యోసేపును దేవుడు పంపించాడు. ఈ కాలంలో నిజంగా అంటే సత్యమైన వాక్యము, లేఖనాల పరిశోధన, ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి కాలంలో మనం పుట్టడం మనం అదృష్టవంతులం అండి. ఇంతకంటే అదృష్టం ఇంకా లేదండి. నిజంగా చెప్తున్నాను. ఒక రాజుల కుటుంబంలో, ఒక జమీందారి కుటుంబంలో, ఒక పెద్ద వంశంలో మనం పుడితేనండి అసలు యేసుక్రీస్తును స్వీకరించేవారు కాదండి. మనం రాజులు శిలలైపోతున్నారు, రాజులు రాళ్లపాలైపోతున్నారు, రాళ్ళుగా మారిపోతున్నారు. కానీ మనం పేద కుటుంబంలో పుట్టినను యేసుక్రీస్తు వారిని మనం దక్కించుకున్నామండి. ఒక సంఘంలో ఒక చోటు దేవుని చేత దక్కించుకున్నాం. ఇది మనకు అదృష్టం అండి. ఈ అదృష్టాన్ని చేతులారా పోగొట్టుకుంటామా? అలా పోగొట్టుకుంటే ఎందుకండి మన జీవితానికి సార్థకం ఉంటుందా? ఆలోచించండి అలా. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము, కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 5వ వచనం చూడండి. 72వ అధ్యాయం 5వ వచనము. సూర్యుడు నిల్చున్నంత వరకు, చంద్రుడు నిల్చున్నంత వరకు జనములందరూ తరములన్నిటను చదవరా, జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటే భయపడాలి, దేవుడు అంటే భక్తిగా ఉండాలి. కుక్కకు భయపడుతున్నారు, బొద్దింకకు భయపడుతున్నారు, చీమకు బల్లికి భయపడుతున్నారు, కానీ దేవుడికి భయపడలేదు. అంతే కదా. పులులకు, సింహాలకు, జీవరాశులకు భయపడుతున్నారు, కోతులకు భయపడుతున్నారు, కానీ దేవుడికి భయపడలేదు. దేవుడు కోరుకున్న మాట ఎల్లప్పుడూ సూర్యుడు నిలిచినంత వరకు, నా కుమారుడు రెండవ రాకట వచ్చేంత వరకు జనులు నా యందు భయభక్తులతో ఉండాలి, నన్నే కొనియాడాలి. ఈ రోజుకి నండి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదండి. ఎప్పుడు కూడా తిండి గురించి ఆలోచిస్తారు. తిండి 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 చి తిండి పాడవాడని. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో శరీరం గురించేనా? కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాం కదండి. ఆత్మయే జీవింపజేస్తుంది, ఆత్మయే జీవింపజే శరీర నిష్ప్రయోజనం. మీరెన్న చెప్పండి, ఆత్మయే నిష్ప్రయోజనం, శరీరమే మాకు ముద్దు. దేవుడు వద్దు, శరీరమే మాకు ముద్దు. అంతే కదండి, అంతే కదండి. ఆలోచించండి దేవుడి పిల్లలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం అండి. రేపు చచ్చిపోతాం గనుక తిందాము త్రాగుదామని తిని గెద్దాలి. డూమ్స్ డే అని 2012 ప్రకటించారండి ఈ తలకమాసినలో. ఎవడో పిచ్చి సన్నాసి కూతలు కోసిందని వాని మాట పట్టుకొని డూమ్స్ డే 2012 చాలామంది అటని గొర్రెలు మేకలను కోసుకొని తిని ఎంజాయ్ చేశారట. కొందరైతే రేపు డూమ్స్ డేస్లో మనమెందుకు అతలాకుతలు పోయి చనిపోవాలి, ఈరోజు సైలెంట్గా విషయం దాగి అలా చనిపోయారని చాలామంది.
ఈ మేకలన్నీ ఎవరు పాలవుతాయి? ఈ గొర్రెలన్నీ ఎవరు పాలవుతాయి? ఈ కోడిగుడ్లు ఇవన్నీ ఎవరు పాలవుతాయి? ఈరోజే తిందాం, ఆయాసమైన తినాలి. రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షరసం తాగుచు సంతోషిస్తారండి. ఉత్సాహం. ఎక్కడ చూసినా పండుగలే, ఎక్కడ చూసినా దావతలే, ఎక్కడ చూసినా ఫంక్షన్లే. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ హాల్లోకి అసలు నిజంగా బిజీ 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 బిజీ. అందరూ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ లోన ఉన్న ఆత్మ గురించి ఆలోచించడం లేదండి. అంతే కదండి, అంతే కదండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనం అండి. సాతాను ప్రతి ఒక్కరికి తిండి మీద ధ్యాస. నువ్వు తిను, రేపు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు నువ్వు తినరా, నీ గొర్రె కోసుకోరా, నీ మేక కోసుకోరా. ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఇది ఎవరి పాలగునో కనుక ఈరోజు నువ్వు తినేసి. యేసుక్రీస్తుకు కూడా తిండి తీసుకొచ్చి చూపెడుతుందండి. నీకు ఆకలి అవుతుంది కదా మహాప్రభువ, రాళ్ళను రొట్టెలుగా మలుచుకొని తినమంటుందండి. ఉచిత సలహా, బోడి సలహా అంటారు దాన్ని. అంత ప్రేమ ఉంటే ఏదో బ్రెడ్లు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి యేసుక్రీస్తు వారికి. నీవే రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు చూడండి, మనుష్య కుమారుడు రొట్టెల వలన, మనుషుడు రొట్టెల వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారట. త్రిప్పి చెప్పేసిందండి, ఆత్మయే జీవింపజేస్తుందంటే ఆత్మ చోట శరీరం పెట్టేసింది, శరీరం చోట ఆత్మను పెట్టేసింది. దేవుడేమో నా నోట నుండి వచ్చు మాట వలన మీరు బ్రతుకుతారు నాయనని దేవుడు చెప్తే, ఇది ఆ మాటను మార్చేసి తిండి వలన నువ్వు బ్రతుకుతావు, తిను. డాక్టర్ గారు చెప్తున్నారటండి, అమ్మా నీ హైటుకు నీ వెయిట్ బాగా అయిపోయింది, నువ్వు 52 కేజీలే ఉండాలి నీ హైటుకు, నువ్వు ఇప్పుడు 60 కేజీలు ఉన్నావు, 8 కేజీలు తగ్గుమంటున్నావు. ఎలా తగ్గుతుందండి? ఎలా తగ్గుతుందని చెప్పండి. ఆ బుద్ధి తినేటప్పుడు ఉండాలి. మోకాళ్ళు లేవలేవు, నడవలేవు, 4 అడుగులు లేయలేవు. మళ్ళీ ఎప్పుడు ట్రీట్మెంటు, మోకాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడండి? నేను తినమన్నాడా? ఆంబోతు తినమన్నాడా? ప్రతి వచ్చిన గడ్డిని తినమన్నాడా? తిని నీ శరీరాన్ని నీవే పాడు చేసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నీవే పాడు చేసుకున్నావు. దేవుని కోసం వినియోగించవలసిన శరీరాన్ని నీవు కాపాడుకొనగా ఎచ్చింది పచ్చింది తిని అన్ని దారుంటావు, రోగాలన్నీ ఆహ్వానిస్తున్నాం. కమాంత వెల్కమ్, షుగర్ వెల్కమ్, బీపీ వెల్కమ్, థైరాయిడ్ వెల్కమ్, అన్నీ ఇన్వైట్ చేస్తున్నాం. ఇన్వైట్ చేసేసి మన శరీరంలో వాడికి ఏం చేస్తున్నాం? షెల్టర్ ఇస్తున్నాం. తినండి చావండి, వాడి ప్లాన్ అండి అది. దేవుడు మాత్రం ఏమంటున్నట్టే, నాయన నా మాట వలన మీరు బ్రతుకుతారా? అంతే కదండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం అండి. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనని గాక, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకునన్నాడు. ఎంత మంచి మాట అండి.
దేవుడి మాట వలననే బ్రతుకుతాడు నరులు ఆహారం వలన కాదు. అవునండి, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఈరోజు నేను తిన్నానండి, చచ్చేదాకా నాకు ఆహారం వద్దని అంటారండి? ఈరోజు తిన్నది రేపు అన్లోడింగ్, మరలా లోడింగ్ చేయాలి. చచ్చేదాకా దీనికి లోడింగ్ అన్లోడింగ్. ఆత్మ గురించి ఎవరు లోడింగ్ చేస్తున్నారు చెప్పండి? ఆదివారం ఒక్కరోజు ఆత్మకు ఆహారం, తక్కని తినాలన్నీ శరీరానికి ఆహారం. మరి చాలు అని అంటుందండి శరీరం. చాలండి, నాకు పెట్టకండి దయచేసి, మీకు నమస్కారం అని అంటుందండి. ఎంత పెట్టి నాకు పెట్టు పీకల దాకా తింటారండి. పీకల దాకా తింటే మాత్రలు వేసుకుంటారు నాకు అరగడానికి. గ్యాస్ టాబ్లెట్ అట, మాత్ర అరగడానికి టాబ్లెట్ అట, మళ్ళీ గిల్లి సోడా తాగుతున్నారు. అవసరం అంటే మీ శరీరాలను దేవుడి కోసం వినియోగించవలసిన మీరు సాతానుకు అంకితం చేస్తున్నారండి. దాన్ని ఏం పోతుందండి? తినమంటుంది, తిన్న తర్వాత ఆయాసం, అంతేకాదండి షుగర్లు, బీపీలు, తొందరగా నిన్ను భూమిని విడిచేటట్టుగా చేస్తుంది. ఇక నువ్వేం ఆలోచిస్తావు? ఏమనంటే కాళ్ళు నొప్పులు అవుతున్నాయి బ్రదర్, లేవలేను, నన్ను ఎవరైనా వచ్చి డ్రాప్ చేస్తారా, నన్ను ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా? దేనికి? వాక్యం వినడానికి. నీలో వయసు ఉంది, నీలో రక్తం ఉంది, నీలో బలం ఉంది, కానీ వాక్యం వినే పరిస్థితి లేదు. ఇంకెప్పుడు వింటావు? నీవు వింటాను బాబు అనేసరికి నీకు వాక్యం దొరకదు, కరువు తాండవం చేస్తుంది. అంతే కదా? సమయం ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటాం. మన ఎందుకండి? వాక్యం వింటే ఎంత, వినకపోతే ఎంత, వాక్యం ప్రకటిస్తే ఎంత, నేను ఒక్కదానే ఉన్నారా? అవు అది లేదా, వీడు లేడా? ఏళ్ళు చూపెడతారు. మరి 4 ఏళ్ళు నీ వైపు చూపెడతారే, నీవేరా అని 4 ఏళ్ళు చూపెడతారు. వాడు లేదా, వాడు లేడా? ఆలోచించండి దేవుని పిల్లలారా. కరువు కాలంలో నిలదొక్కునే వారెవరు, నిలబెట్టేదెవరు? క్రైస్తవులే, మనమే. అందుకని అటెన్షన్గా ఉండండి, అటెన్షన్గా. ప్రభుత్వాలకు భయపడకండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, దానికి మనకు సంబంధమే లేదండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి జనులు యెహోవా మాటను వెతకడానికట ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, యూఫ్రటీసు నుండి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారట, సంచారం చేస్తారట. దేనికి? జీవాహారం కొరకు, కాని వారికి దొరకదు. అయిపోయింది. ఇదేనండి కరువు కాలం. రాబోయే దినాలలో కరువు కాలం, వాక్యపు కరువు కాలం రాబోతుంది. మనం వినాలన్నా దొరకదు, ప్రకటించాలన్నా సమయం మనకు ఇవ్వడు. ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు? అంటే ప్రకటించే వారికి కూడా లాక్డౌన్ అయిపోతుంది. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ఈరోజు చూడండి, ప్రశాంతమైన వాతావరణంలో దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం. అంతే కదండి. 7 సంవత్సరాలు విరిగబడిందండి పంట. 7 సంవత్సరములు ఇత్తడైపోయింది ఐగుప్తు ప్రాంతాలు, దేశమంతా. ఆ 7 సంవత్సరాలు కాపాడబడ్డారండి. అందులో ఇశ్రాయేలుల కొరకే, ఇశ్రాయేలుల వలన ఇతర దేశస్థులు కాపాడబడ్డారు. ఈరోజు 3 రోజులు మీటింగ్స్ అండి.
ప్రక్క ఊర్లలోనే ఇంత పెద్ద రౌతులతో రాళ్ళతో వర్షం కుడిందండి. కానీ దేవుడు ఈ ప్రాంతంలో దేవుడు గొడుగు పెట్టాడండి. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు నాయన. రాబోయే కాలాలలో వాక్యం కరువు అవుతుంది. ఎంత చెయ్యాలనుకుంటే ఇప్పుడే చెయ్యండి నాయన. మీరు చేస్తానంటే మీకు నేను సహకారంగా ఉంటాను. ఒకప్పుడు ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. నేనేం ప్రార్థన చేయలేనండి. దేవా ఆపండి వర్షం, నీ చిత్తం. మేము స్వార్థంతో చేయడం లేదు, నిస్వార్థంతో యథార్థతతో చేస్తున్నాం తండ్రి, మీ ఇష్టం. గొడగండి, గొడుగు పెట్టాడు దేవుడు. దానికి నిదర్శనం. ఎంతమంది కష్టపడ్డారు. ఆ తపాయాలండి తోమడానికి నిజంగాని పెద్దక్క చిన్నక్క వీళ్ళందరి చేతులని చువ్వులైపోయాయి తెలుసా. అక్కడి నుంచి చూస్తున్నాను ఎంతో తరక్కపోతుంది. కానీ పని చేయాలి కదా, చేతులు అరగించాలి. దేనికి? దేవుని పనిలో. శరీరాన్ని దేనికండి కాపాడుకుంటున్నారా? అది నిన్ను మోసం చేస్తుంది. కనుక దేవుని పిల్లలారా, రాబోయే కాలంలో, రాబోయే తరాలలో వాక్యానికి కరువు, క్రైసిస్, వాక్యపు క్రైసిస్. దానిలో ఎంతమందిని నిలబెడతారు? మన తరాలలోనే వస్తే మనం మెలకుగా ఉండాలి కదా. ఇంకా ఎంతో ఉందండి పనిచేసేది. ఇప్పటికీ అయిపోయిందండి, 3 రోజుల మీటింగ్ అయిపోయింది. ఇక అయిపోయిందని చేతులు దులుపుకోకండి. చచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలి. అందుకని తుది శ్వాస వరకు. సిలువెక్కాడు యేసుక్రీస్తు. సిలువెక్కి అయిపోయింది ఇక, సిలువెక్కారు, మేకలు కొట్టారు, రక్తం కారుతుంది, ఇక అయిపోయింది ఇక, దేవాన ఆత్మ నీకు అప్పగిస్తున్న అనలేడండి. ఒక మాట పక్కా ఉండిపోయింది. ప్రవక్తలు తన గురించి వ్రాసిన ప్రకారం నేను తప్పికకుంటున్న మాట పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించాను. నిరంతర ప్రక్రియ దేవుని సేవ. ఆ వాక్యపు కరువును తట్టుకోవాలి అంటే దేవుడు ఒకటే క్లూ ఇచ్చాడండి. అదేదో చూస్తారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము. కాలమును బట్టి చూస్తే కాలం వచ్చింది. రాబోయే కాలములో వాక్యపు కరువు రాబోతుంది కాబట్టి కాలం వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే అందరూ బోధకులుగా మారమన్నాడు. ఎవరు చేస్తున్నారు బోధ? ప్రతి ఇంట్లో ఒక బోధకుడు తయారు కావాలి. ప్రతి ఇంట్లో ఒక బోధకురాలు తయారు కావాలి. కోత విస్తారంగా ఉంది, కోసే పనివారు లేరు. మీరు క్రైస్తవులరా? పిల్లలు దేవుడిచ్చి బహుమానం అయితే ఆ బహుమానాలను దేవుడికి అర్పితం చేసే బదులు లోకానికి, దయ్యాలకు అర్పితాలు చేస్తున్నారండి ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ పిల్లలు. కాలాన్ని బట్టి చూస్తే అన్నాడు. ఏ కాలం? అంత్యకాలం. కరువు కాలం రాబోతుంది కనుక ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు బోధకులుగా చేయాలన్నాడు దేవుడు. మీరు బోధకులుగా మారండి అన్నాడు. ఎగ్జామ్ రాయండి అర్రా అని తల కొర్ర మొత్తుకుంటాను, ఎవ్వరు ముందుకు రావడం లేదండి. ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించి మీరు బోధకులుగా మారండర్రా అని దొమ్మరోడమంటారు సార్, దప్పు కొట్టాడు దాటించినా కానీ ఎవ్వరికి కూడా చలనం లేదండి. నిజంగా చెప్తున్నాను. ఈ మాట ఎవరికండి మరి? జంతువులకా? పక్షులకా?
చేసుకోనండి. కరువును రాబోతుందంటే కరువుగానే ఉండాలని మనమే ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాలి? ఒక పౌలు ఎందుకు ప్రాణం పెట్టాలి? ఒక జబదేయి కుమారుల తల్లి తన పిల్లలు ఎందుకు అంకితం చేసింది? ఒక అన్న సమయలు గారిని ఎందుకు అంకితం చేసింది? మనం ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్క సాక్ష్యం మీ మీద పలకబోతుంది ప్రకృతి. దేవుడిచ్చిన పిల్లలను దేవుడికి అంకితం చెయ్యండి. ప్రతి ఒక్కరింట్లో బోధకురాలుగా తయారు చేసే బాధ్యత మనదే. కరువు కాలాన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఇదే మంచి సమయం. ఈ సమయంలోనే ఎంత ప్రకటించాలో శక్తికి మించిన పని చేయాలి మనం. అనుకోండి వచ్చి మీరు ఎగ్జామ్ రాస్తేనే మేము ప్రకటించాలా, ఎగ్జామ్ రాయకపోతే ప్రకటించొద్దని అనుకోవచ్చు. ఇప్పుడు సందేహం రావచ్చు భక్తులకు. మీరు చదువుకోకపోతే మీరు ఎలా బోధిస్తారరా? మీరు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వాడు పెట్టిన షరతులకు, వాడు పెట్టిన ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి రాస్తే పర్సెంటేజ్ వస్తేనే కదండి వాడు ఉద్యోగం ఇస్తాడు. మరి దేవుని ఉద్యోగం చేయడానికి ఎవరు ముందుకు వస్తుందో చెప్పండి. ఎవరు చెప్పగా బాబు నీ కానికి ఇవ్వండి సరిపోతుంది, నువ్వు దశభాగం ఇవ్వండి సరిపోతుంది, నీ గొర్రెలకు ఒక గొర్రెపిల్ల ఇవ్వండి సరిపోతుంది. గిదా కరువు కాలాన్ని ఎదుర్కోవాలి. వాక్యపు కరువు కాలాన్ని ఎదుర్కోవాలి అంటే ఇప్పటి నుండే, ఈ రోజు నుండే ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవునికి ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా తీర్చిదిద్దండి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత దేవుడు పెట్టాడు. మానవ బాంబులుగా, మారణ హోమంగా, మనుషులను చంపడానికి, నష్టపరచడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో 12 సంవత్సరాల నుండే వారిని మానవ బాంబుగా మారుస్తున్నారండి ఉగ్రవాదులు, తీవ్రవాదులు. 12వ ఏటనే నేను నా తండ్రి పనుల మీద ఉండకూడదని ముక్కు పచ్చలారని యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే నా తండ్రి పనుల మీద ఉండొద్దా? ఎవరున్నారని చెప్పండి? 12 సంవత్సరాల కంటే ఎక్కువనే ఉన్నారండి. తండ్రి పనులు అంటే ఎవరికి కూడా తెలియదండి. కరువు కాలాన్ని ఎదుర్కోవాలి. యోసేపు కరువు కాలాన్ని ఎదుర్కోవాలి, ఇశ్రాయేలును కాపాడాలి, ప్రాణరక్షణ కొరకు త్యాగం చేశాడండి. అమ్మబడ్డాడండి, జైల్లో వేయించాడండి, జైల్లో వేయించిందండి పోతిఫేరు భార్య. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి. దేవుని పిల్లలారా, దేవుడు ఇది మీకు లైవ్ సాక్ష్యం. ప్రతి ఒక్క మాట చెప్పాలండి. జరగబోయే దాని గురించి ఈరోజు దేవుడు మీకు చెప్పించారు. ఏమంటారట జనులట? ఈ దిశ నుంచి ఆ దిశకు దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట. మరి బాగున్నప్పుడు దొరికేటప్పుడు ఎవరైనా వస్తారండి? వస్తారండి? మీటింగ్లుగా మేము వెళ్ళాలా? మరి దేనికి వెళ్తాం? సర్కస్కి వెళ్తావా? అంతే కదండి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడండి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నా పిల్లల మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, నా పిల్లలే నా నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులేనండి దేవుడికి అంట, మనమేనండి దేవునికి అంట. మననే కోరుకున్నాడు దేవుడు, తల్లి గర్భంలో నిలబెట్టాడు, భూమి మీదకి పంపించాడు, ఆకర్షించాడు. తన కుమారుని రాజ్యంలో ఒక రాజ్య వాసిగా చేశాడు. తన కుమారుని స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో ఒక సభ్యురాలుగా మనల్ని తీర్చాడని దేవుడు. మనం ఎందుకంటే ఆలోచించకూడదు?
చంద్రుడు ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు ఆయన యందు జనులందరూ భయముతో భక్తితో ఉండాలంటే ఆ భయము భక్తి అంటే వాళ్ళకు తెలిపాలా వద్దా? తెలిపే బాధ్యత మనది లేదా? చెప్పండి రా. ఖచ్చితంగా ఉంది. ఆహారం కొరకే కాదండి, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. లేఖనములందు నిత్యము జీవించే జీవితం, ఆ జీవితం కావాలని అప్పుడు వాక్యం దొరకక ఎలుగుతుంది, మరణనేత్రాలు వేయించబడతాయి. ఇక ఆకులు కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అన్నప్పుడు. తెలుసండి కనుక దేవుని పిల్లలారా, దీపము మనకు ఆయుష్, ఆరోగ్యం, కనుచూపు, వినికిడి, నడిచేటప్పుడే చక్కగా ఎంత చెయ్యాలో అంత చేద్దాం, చెయ్యండి. ఒకవేళ మనం ముసలయ్యామనుకోండి, ఏమి చేయమండి. అందుకే యేసుక్రీస్తు యోహాను పేతురు గారు చెప్తారండి, నువ్వు యవనుడిగా ఉన్నప్పుడే నీ ఇష్టం ఉన్నట్టు వెళ్తావు, నీకు ఇష్టమైన చోటికి వెళ్ళిపోతావు, ప్రయాణం చేస్తావు. అది నువ్వు ముసలివాడమైపోతే నీకు ఒకరి సహాయము కావాలి. దేవుడి మనసులో ఉన్న బాధను, ఆవేదనను ఈరోజు మనకు చెప్పాడండి తన మాట ద్వారా. ఏదో ఆత్మ ద్వారా ఎవరు ప్రవచించారండి, అగము ప్రవచించినట్టు ఎవరు ప్రవచించారండి? దేవుడే చెప్పించిన మాట. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం కరువు కాబోతుంది, కరువు కాలం రాబోతుంది. మీరు గుర్తించారు కదా. గుర్తించిన మనం అందరము దాన్ని ఎదుర్కోవాలి అంటే చుట్టుపక్కల మనమున్న ప్రదేశాలలో, కేవలం మనమున్న ప్రదేశాలలోనైనా ప్రతి ఒక్కరికి వాక్యాన్ని చేరవేయాలంటే, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సర్కారు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఏం చేయదండి. మనం ఒక నియమ నిబంధనతో సువార్తను ప్రకటిస్తే ఎవరు కూడా మనం టచ్ చేయరండి. ఎందుకంటే దేవుడు మనం ఎన్నుకున్నాడు శక్తి. కనుక దేవుడి పిల్లలను ఆలోచించండి రా. ఎప్పుడు శరీరం గురించి, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరిద్దుము, ఏమి షోలకు పెడదాము, ఏమి జుట్టు పెళ్ళుకు పెడదాము, ఇదేనండి దరిద్రంగా. వాక్యాన్ని చదవండి, అర్థమవుతుంది. పనికి మాలిన విషయాలతో టెన్షన్తో చావకండి. వాక్యాన్ని చదవండి. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనకు బలపరుస్తుంది. దేవుడి కోసం బ్రతకన్నారా. రాబోయే కరువు కాలాన్ని ఎదుర్కొనే సత్తా దేవుడు మనకే ఇచ్చాడు. ఈ కాలంలో మంచి కాలం, యెహోవా దొరుకు కాలం, యెహోవా వాక్యం ప్రకటించే కాలం. ఎంత కష్టపడ్డారండి 3 రోజుల మీటింగ్లో. అలసిపోయామండి, అలసిపోయాం. ఈ అలసట దేవునికి ఎంత బాగుంటుంది తెలుసా అండి. ధూపం వేసినట్టు ఉంటుంది. కానీ మన ముఖాలు వాడిపోయేది. మా వదనం వచ్చి ఏం సార్ ఇలా వాడిపోయారంటే, కష్టం పని ఏం చేద్దామండి. కనుక దేవుని పిల్లలారా, ఒక మంచి సమయం, మంచి చాయిస్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ చాయిస్ మనం అందరం ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు. మాటలు విన్న మేము విడిచిపెట్టకుండా రాబోయే వాక్యపు కరువు కాలాన్ని ఎదుర్కొనే సత్తా, ఎదుర్కొనే ధైర్యం మాకు అందరికీ ఇవ్వండి. మీ పిల్లలు ప్రతి ఒక్క కుటుంబంలో తన గర్భవాసంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరినైనా కనీసం మీ కొరకు పెంచేలాగా, మీ కొరకు దేవా సేవకుడుగా, సేవకురాలుగా మీ సేవకు ఇచ్చేలాగున మీ పిల్లలను తట్టండి. మీ పిల్లల మనసులను మార్చండి. కఠినమైన మనసులతో ఉన్నారు తండ్రి. ఈ లోక భోగాల కొరకు, ఈ లోక కొరకే ఆలోచిస్తున్నారు తండ్రి. లోకంలో ఉన్నదంతయు దేవా నేత్రాశ, జీవబుడంబం, ఆశ ఆశ ఆశ. రాబోయే లోకం కొరకు, రాబోయే తరం కొరకు రక్షకులుగా, రక్షకురాళ్ళుగా
మేము తయారు చేయాలి. అందుకే మీరు మీ 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 పిల్లలను మా గర్భవాసంలో ఇచ్చారు. మీ పిల్లలకు తెలియజేశారు. మర్చిపోకూడదు. తండ్రి మీ మాటల ప్రకారం బ్రతుకుతూ మీ కొరకు మంచి సదుద్దేశంతో మేము బ్రతుకుతూ మా పిల్లలను పెంచుతూ దేవా మీకు అర్పితములుగా ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎంతో గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్నివ్వండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి. దేవా 3 రోజుల సభలను విజయవంతంగా మీరు జరిగించారు. అందుకే మీ పాద సన్నిధిలో ప్రతిమలుతున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలలో వాతావరణం అనుకూలం లేకపోయినప్పటికీ కూడా తండ్రి ఈ స్థలంలో వాతావరణం అనుకూలించి కొంతమందికైనా మీ వాక్యాన్ని వినిపించే అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ క్రీస్తు సంఘానికి మీరు దయచేశారు. మీకు వందనం చెల్లిస్తూ ఇంకా రాబోయే తరాలు ఇంకా గొప్ప పనులు చేయటకు మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అపూర్వమైన నామం ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.